నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. బయట నిత్యావసర వస్తువుల సరకుల ధరలు పెరగడం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటి కోసం అధ్యక్ష మేము సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాని ప్రకారం ఆ రేటు ప్రకారమే ఇవ్వాలనే దాని ప్రకారం వెళ్తున్నాం అధ్యక్ష. నిర్ణయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ టైం బీయింగ్ ఏంటంటే మనం ఉన్న దాంతో మనం పాత కాంట్రాక్టర్స్ అయితే మనం రెన్యువల్ చేసుకుని లోకల్గా చేసాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈ బిల్స్ విషయంలో కూడా అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ లో 135 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇందులో గత ప్రభుత్వం 23-24 సంవత్సరంలో పెట్టిన బకాయిల్ని 50 కోట్ల 14 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్నటువంటి 54 కోట్ల బడ్జెట్ రేపు డిసెంబర్ నెలలో చెల్లిస్తాం అధ్యక్ష. ఫిబ్రవరి 25 కూడా సరిపడిన బడ్జెట్ ని మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష, గత ప్రభుత్వం వసతి దీవెన అనే పేరు పెట్టింది అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులేమో బారెడు, ఖర్చు చేసిందేమో మురుడు అధ్యక్ష. 19-20లో 119 కోట్లు కేటాయించి 114 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 20-21లో 100 కోట్లు కేటాయించి 25.97 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 25% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 21-22లో 110 కోట్లు కేటాయించి 51 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 50% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 22-23లో 120 కోట్లు కేటాయించి 58 కోట్ల ఖర్చు పెట్టారు. ఇది కూడా దగ్గర 50% లోపే ఉంది అధ్యక్ష. 23-24లో 100 కోట్లు కేటాయించి 65 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తంగా తీసుకుంటే గత ప్రభుత్వంలో యావరేజ్ మీద 50% కూడా మించి ఖర్చు పెట్టలేదనే విషయం వాస్తవం అధ్యక్ష. ఇది బడ్జెట్ లెక్కల ప్రకారం నిర్ణయిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ ఇబ్బంది లేకుండా అందరికి కూడా మెస్ ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఈ రోజు సంక్షేమం గతంలో రేట్లు పెంచావు నేను గొప్పగా చెప్తాను అధ్యక్ష. కానీ వాస్తవాలు చూసుకుంటే అధ్యక్ష, బయట ఏమో దళిత సంక్షేమం అంటారు, దళితుల మేనమావ అంటారు, వాళ్ళని సక్రమ మార్గం వెళ్ళేటువంటి బడ్జెట్లు వాటి కూడా మదర్స్ అకౌంట్స్, పేరెంట్స్ అకౌంట్ అని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష. ఇది చూస్తూ ఉంటే అధ్యక్ష, సభలో శిరోమణాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డోర్ డెలివరీ వాళ్ళు చేస్తున్నారు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దళిత సంక్షేమం మాట్లాడుతూ కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా అధ్యక్ష, పూర్తిగా మేము బిల్లులు చెల్లించే సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష.